కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3ను ఉపయోగించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలదు. ఒక రాష్ట్రాన్ని విభజించగలదు. అలాగే ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రాన్ని కలపగలదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పెద్దదిగా చేయగలదు. అలాగే చిన్నదిగా చేయగలదు. రాష్ట్ర సరిహద్దులను మార్చగలదు. అలాగే రాష్ట్ర పేరును కూడా మార్చగలదు. ఉదాహరణకు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి వేరుచేసి ఏర్పాటు చేశారు. ఇది ఆర్టికల్ 3ను ఉపయోగించి చేయడం జరిగింది. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా ఏదైనా రాష్ట్రం యొక్క ప్రాంతం, సరిహద్దులు లేదా పేరు మార్చడం కోసం చేసే చట్టాన్ని భారత రాష్ట్రపతి సిఫార్సు లేకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టలేరు. ఆ బిల్లు ఏదైనా ఒక రాష్ట్రంపై ప్రభావం చూపితే రాష్ట్రపతి ఆ ప్రతిపాదనను సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపిస్తారు. ఆ రాష్ట్ర శాసనసభ నిర్దిష్ట కాలంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి. తరువాత రాష్ట్రం కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. కానీ రాష్ట్రం అంగీకరించకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించగలదు, అలాగే కలపగలదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల భాగాలను లేదా కేంద్రపాలిత ప్రాంతాల భాగాలను కలిపి కొత్త రాష్ట్రం లేదా కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయగలదు.